Hi all, good morning. Today my agenda is to write a Python program to find out the prime number. What is prime number and what is the agenda of this program? Mean we have to enter any number. Program has to decide that number is prime number or not. Okay. For that we have following knowledge. మనం ఎంటర్ చేసిన నెంబర్ని ప్రైమ్ నెంబరా కాదా అని తెలియజేయడం కోసం మనకు కొంచెం నాలెడ్జ్ అవసరం. ఫస్ట్ ఏంటి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి తెలియాలి. వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్? వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్? తర్వాత ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి చెప్పండి, తెలుసా ఎవరికైనా? ఓకే, నేనే చెప్తాను చూడండి. ప్రైమ్ నెంబర్ అంటే ఒక నెంబరు 1 మరియు అదే నెంబర్ చేత, అంటే సేమ్ నెంబర్. సపోజ్ నువ్వు n ఈజ్ ప్రైమ్ నెంబరా కాదా అని డిసైడ్ చేయాలనుకుంటే n ఈజ్ డివిజిబుల్ బై ఓన్లీ 1 అండ్ n. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. వేరే నెంబర్ తో డివిజిబుల్ అవ్వకూడదు. ఓకే, అది దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. డివిజిబిలిటీ ఎట్లా చెక్ చేస్తాం? హౌ టు చెక్ ద డివిజిబిలిటీ? హౌ టు చెక్ ద డివిజిబిలిటీ? ఒక నెంబర్ డివిజిబుల్ అయింది అంటే ఎట్లా తెలియజేస్తారు? ఇప్పుడు ఈజ్ 12 డివిజిబుల్ బై 2 ఆర్ నాట్? 2 6 ఆర్ 12, రిమైండర్ 0 వచ్చింది. మరి రిమైండర్ ని కనుక్కోవడానికి మనం ఇలా క్యాల్కులేట్ చేస్తే వచ్చింది మాన్యువల్ గా. సిస్టమ్ లో ఏదైనా ఆపరేటర్ ఉందా అంటే ఉంది, మాడ్యులస్ ఆపరేటర్. ఓకే, హౌ యూ ఫైండ్ డివిజిబిలిటీ? మాడ్యులస్ ఆపరేటర్ ఇస్ దేర్. పర్సెంటేజ్ లాగా ఉంటుంది, పర్సెంటేజ్ మాడ్యులస్ ఆపరేటర్. మాడ్యులస్ ఆపరేటర్ ఏం చేస్తుంది? మాడ్యులస్ ఆపరేటర్ విల్ గివ్ ద రిమైండర్. ఎప్పుడు మనం పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అయిందంటాం? రిజల్ట్ 0 వచ్చింది అనుకో, మాడ్యులస్ ఆపరేటర్ చేసినప్పుడు రిజల్ట్ 0 వస్తే అది డివిజిబుల్, అదర్వైజ్ నాట్ డివిజిబుల్. ఇది డివిజిబిలిటీ రూల్. మనం చెక్ చేయాల్సింది ఎట్లా, ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని. చూడండి, ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయాలంటే ఏదైనా తీసుకోండి. సపోజ్ ఐఎమ్ టేకింగ్ 4. నార్మల్ గా ఆ నెంబర్ ఏ దాంతో డివిజిబుల్ అవుతుంది? 1 తో డివిజిబుల్ అవుతుంది, 4 తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా చెక్ చేయాల్సింది ఏంటి మనం? 1 4 మధ్యలో ఏముంటాయి? 2 3 ఉంటాయి. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 2 ఆర్ 3 అని చెక్ చేయాలి. 2 తో డివిజిబుల్ అవుతుందా కాదా? 2 2 4 0, సో డివిజిబుల్. 2 తో డివిజిబుల్ అయిపోయింది కాబట్టి ఇంకా వితౌట్ గోయింగ్ టు 3 మనం డైరెక్ట్ 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పొచ్చు. సపోజ్ 5 is automatically divisible by number 1 and itself. 5 is automatically divisible by 5. We have to check remaining numbers. What are the remaining numbers? 2 3 4. With 2 3 4 we have to check. Is 5 divisible by 2? 2 2 is 4, remainder 1. Is 5 divisible by 3? 3 1 is 3, remainder 2. Is 5 divisible by 4? 4 1 is 4, remainder 1. 5 is not at all divisible by 2, not at all divisible by 3, not at all divisible by 4. Only it is divisible by 1 and 5, the number and itself. Then 5 is called prime number. అప్పుడు దీన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. మరి ప్రైమ్ నెంబర్ ని చెక్ చేయడం మనం ప్రోగ్రామాటిక్ గా ఎలా చేస్తాం? హౌ టు చెక్ ద ఫైన్ నెంబర్? సపోజ్ మనం ఒక నెంబర్ n ఎంటర్ చేస్తాం, n ఈక్వల్ టు ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం. ఏ నెంబర్ తో డివిజిబిలిటీ చెక్ చేయాలి మనం? 2 1 అండ్ ఇట్ సెల్ఫ్ తో ఆటోమేటిక్ డివిజిబుల్ అవుతుంది. ఏ నెంబర్ అయినా 1 అండ్ ఇట్ సెల్ఫ్ తో డివిజిబుల్ అవుతుంది. అది కాకుండా ఈ మధ్యలో వచ్చే నెంబర్స్, 1 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 2. 2 టు ఎక్కడి వరకు చెక్ చేయాలా? n-1 వరకు చెక్ చేయాలి. మనం ఈ వాల్యూస్ జనరేట్ చేయాలంటే ఎలా జనరేట్ చేయొచ్చు? వీ హ్యావ్ వన్ డేటా టైప్ కాల్డ్ రేంజ్. రేంజ్ డేటా టైప్ ఉంది. రేంజ్ ఆఫ్ 2, 7 అన్నామంటే ఇది ఎక్కడి వరకు వస్తుంది? దీని వాల్యూస్ 2 3 4 5 6 అంటే రేంజ్ ఆఫ్ బిగిన్ ఎండ్. అంటే దీని వాల్యూ ఎక్కడి వరకు వస్తాయి అంటే బిగిన్ +1 బిగిన్ +2 అప్ టు ఎండ్ -1 వస్తుంది. +1 చేసుకుంటే వాల్యూ ఎండ్ -1 వరకు వస్తుంది. Am I clear up to this?
yes, ఓకే. ప్రోగ్రామ్ లో రాయాలంటే మనకి ప్రోగ్రామింగ్ రాయడానికి ఏం తెలియాలి? ఫస్ట్ ఎంటర్ చేయడానికి ఇన్పుట్ వాల్యూ తెలియాలి. ఇన్పుట్ ఆఫ్ ఇజ్ ఏ ఫంక్షన్. ఇన్పుట్ ఆఫ్ అనేది ఫంక్షన్. ఏం చేయొచ్చు మనం? ఎంటర్ నెంబర్ అని రాస్తే అది ఒక నెంబర్ స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసుకుంటుంది. దాన్ని మనం ఏం చేయాలి? టైప్ కన్వర్ట్ చేయాలి, ఇంటీజర్ లాగా తీసుకోవాలి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్. దీన్ని n లో సేవ్ చేస్తున్నాను. n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ అన్నమాట. వాట్ ఎవర్ ద నెంబర్ యు ఆర్ ఎంటర్డ్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ సైడ్ ద n లో స్టోర్ అయింది. సపోజ్ ఐఎమ్ ఎంటరింగ్ 12. ఆఫ్టర్ ఎంటరింగ్, if you entered more less than 1 is not a prime number, not a composite number. n is less than or equal to 1. ఇప్పుడు ఏం జరుగుతుంది? n is less than or equal to means 0 అయినా సరే, మైనస్ లో ఉన్నా సరే, ఏదైనా సరే మీరు ఎంటర్ చేస్తే మనం అక్కడ ఏం చేస్తాం? ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్. ఇన్వాలిడ్ ఇన్పుట్ మనం ఎల్స్ బ్లాక్ లో చెక్ చేస్తాం. ఎల్స్ హౌ టు చెక్? ప్రైమ్ నెంబర్ చెకింగ్ ఎల్స్ బ్లాక్ లో నెగిటివ్ నెంబర్ కానీ 1 కానీ ఎంటర్ చేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ షో ఇట్ యు ఆర్ ఎంటర్డ్ ఇన్వాలిడ్ ఇన్పుట్. ఎల్స్ బ్లాక్ లో ఏం రాస్తాం? ఇంక మనం ఫస్ట్ డివిజిబిలిటీ చెక్ చేయాలి కాబట్టి ఫర్ i in range of 2, n. రేంజ్ ఆఫ్ 2, n అంటే వాల్యూస్ ఏమేమి ప్రొడ్యూస్ అవుతాయి? దిస్ విల్ ప్రొడ్యూస్. మనం ఇంటర్నల్ గా n వాల్యూ ఎంత ఇచ్చాం? 12 ఎంటర్ చేసాం. సపోజ్ రేంజ్ విల్ ప్రొడ్యూస్ ఏమేమి ప్రొడ్యూస్ చేస్తుంది? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వరకు వస్తాయి. ఎందుకంటే 12 మైనస్ n మైనస్ 1 అంటే 12 మైనస్ 1 అంటే 11 వరకు ఇంటర్నల్ గా ఈ వాల్యూ స్టోర్ అయింది. ఓకే, ఇంటర్నల్ గా ఈ వాల్యూ స్టోర్ అంటే ఈ వాల్యూస్ తో మనం డివిజిబిలిటీ చెక్ చేయాలి. వీ హావ్ టు చెక్ ద డివిజిబిలిటీ విత్ దీస్ వాల్యూస్. హౌ టు చెక్ ద డివిజిబిలిటీ? ఇఫ్ n% i ఈక్వల్ టు కంపేర్ చేయాలి. n% i అంటే n మాడ్యులస్ i అంటే n ఈజ్ డివిజిబుల్ విత్ i. వాట్ ఈస్ ద రిమైండర్? 12 విత్ 2 తో చేస్తారు. రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. 0 వస్తేనే ఏం జరుగుతుంది? ఇప్పుడు రిమైండర్ 0 అనుకో, అది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకేనా? మనం దీనికంటే ముందు జస్ట్ ప్రతి నెంబర్ ప్రైమ్ నెంబరే అని తీసుకున్నాం. రిజల్ట్ ఈక్వల్ టు ప్రైమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. రిజల్ట్ ఈక్వల్ టు ప్రైమ్. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ రిజల్ట్ స్టోర్ చేస్తాం. రిజల్ట్ ఈక్వల్ టు నాట్ ప్రైమ్. ఆల్రెడీ ప్రైమ్ ఉంది, అది నాట్ ప్రైమ్ అని వస్తుంది. తర్వాత ఇంకేంటి? ఎల్స్ బ్లాక్ లో నాట్ ప్రైమ్, మిగిలినవన్నీ ప్రైమే కదా. అట్లా లేకపోతే ఇంకో ఇఫ్ బ్లాక్ అని రాసుకోండి. ఇంక ఇది చెక్ చేసుకోండి. రిజల్ట్ ఈక్వల్ టు ప్రైమ్, then it is a prime number. If result not equal to prime, then it is not a prime number. Then we practically go through this. Okay, we have already program typed. Please observe carefully. Here I am entering n. Okay. Value of n I am entering. Int of input of enter any number. First of all, you should enter any number that is in the form of string only. We have to convert it into integer because for calculation purpose. Okay, suppose you are entering 12. 12 is stored inside the n. 12. Next, if n less than or equal to 1, for negative numbers and 1 there is no prime number. 1 is not a prime number, not a composite number. So that I am printing like this. Okay, print this bracket means is invalid input. Format n means whatever the value of n is there, n is supplemented in the form in this bracket. 12 is suppose we are entering 1. 1 is not a valid input. 1 is a invalid input. We are entering -1. -1 is invalid input. If you are entering greater than 1, then only it comes to else block. As part of else block, we have to check. For our convenience purpose, I am taking one variable result. Result equal to prime అని తీసుకున్నా. తర్వాత చెకింగ్ చేస్తున్నా. 12 కి నేను ఎక్కడి నుంచి చెక్ చేయాలి? 12 కి చెక్ చేయాలంటే 1 12 తో డివిజిబుల్ అవుతుంది ఆటోమేటిక్ గా. మధ్యలో ఉంటాయి 2 to 12 - 1 to 11. అందుకు 2 to 11 నెంబర్ జనరేట్ చేయాలంటే రేంజ్ ఉంది. రేంజ్ ఆఫ్ 2, 12 అంటే 2, 3, 4, 5, 6 అప్ టు 11 వరకు వస్తుంది.
ఇప్పుడు నేను డివిజిబిలిటీ చెక్ చేస్తున్నా. ఈచ్ అండ్ ఎవరీ నెంబర్ ఫస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఇటరేషన్ 2 comes into i. ఇక్కడ 2 i లేకి వస్తుంది, లూప్ ఇటరేట్ అవుతుంది, 5తో చెక్ చేస్తుంది. ఈజ్ 12 డివిజిబుల్ బై 2, డివిజిబుల్ అయింది కాబట్టి రిజల్ట్ లో నేను నాట్ ప్రైమ్ అని పెట్టాను. ఒకసారి డివిజిబుల్ అయితేనే ఇంకా అది ప్రైమ్ కాదు, ఇంకా అన్ని నెంబర్లు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క నెంబర్ తో డివిజిబుల్ అయిందంటే చాలా ప్రైమ్ నెంబర్ కాదు. సో బ్రేక్ వేసాయి. బ్రేక్ ఏం చేస్తుంది, ఈ ఫర్ లూప్ నుంచి బయటికి తెచ్చేస్తుంది. బయటికి తెచ్చేసిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ లో ఏముంది, రీసెంట్ గా ప్రైమ్ ఉందా నాట్ ప్రైమ్ ఉందా? నాట్ ప్రైమ్. ప్రైమ్ ఉంది కాబట్టి ఇక్కడ చెక్ చేస్తాను. ఇఫ్ రిజల్ట్ ఈక్వల్ ప్రైమ్, రిజల్ట్ ప్రైమ్ కాదు ఎల్స్ ఏమొస్తుంది, ఇక్కడ ప్రింట్ చేసా ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 12 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. లైక్ దట్ ఇట్ ఈస్ గెటింగ్. am I clear up to this? ఎస్. మనం ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసాం. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అది నెగిటివ్ కానీ 1 కానీ అయితే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ఇచ్చాం. తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ ఎల్స్ బ్లాక్ పాజిటివ్ నెంబర్ మోర్ దాన్ 1 అయితే అప్పుడు చెక్ చేస్తాం. డిఫాల్ట్ గా నేను రిజల్ట్ అని సేవ్ చేసుకున్నా, జస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నా రిజల్ట్ ఈక్వల్ ప్రైమ్ అని. అంటే అజ్యూమ్ దట్ ఎవ్రీ నెంబర్ ఇజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని తీసుకున్నా. తర్వాత నేను చెక్ చేస్తాను డివిజిబిలిటీ కోసం నెంబర్ 2 నుంచి నెంబర్ -1 వరకు చెక్ చేయాలి కాబట్టి రేంజ్ తీసుకున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ డివిజిబిలిటీ చెక్ చేసాం మాడ్యులస్ ఆపరేటర్ లో. ఇఫ్ డివిజిబుల్ అట్లీస్ట్ 1 నెంబర్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఒక్క నెంబర్ తో చెక్ చేస్తే చాలా, 0 వచ్చిందంటే ఇంకా బ్రేక్ చేయొచ్చు, ఆ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తా. అప్పుడు రీసెంట్ రిజల్ట్ ఏముంటది, నాట్ ప్రైమ్ అని. ఇఫ్ రిజల్ట్ ఈక్వల్ టు ప్రైమ్, రిజల్ట్ ఈక్వల్ ప్రైమ్ అయితే ప్రైమ్ నెంబర్, నాట్ ఈక్వల్ అయితే నాట్ ప్రైమ్. ఇప్పుడు ఒక నెంబర్ తో చూపిస్తా చూడండి. సపోజ్ మీరు 4 ఎంటర్ చేశారు. 4 ఎంటర్ చేస్తే రేంజ్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, ఈ 4 <1 కాదు కాబట్టి ఎల్స్ లేక్ వస్తుంది. 4 రిజల్ట్ లో ఏముంటది, స్టోర్ రిజల్ట్ లో ఫస్ట్ ప్రైమ్ అని ఉంటుంది. రిజల్ట్ లో ప్రైమ్ అని ఉంటుంది, మనం ప్రింట్ చేసాం కాబట్టి ప్రైమ్ అని ఉంటుంది. ఓకేనా? తర్వాత ఏం చేసా, ఫర్ రేంజ్ ఆఫ్ 2, n 2, n అంటే 2, 3 అంతే కదా వచ్చేది. 2, n - 1 4 - 1 అంటే 2, 3. ఫస్ట్ ఏమైతుంది, 2 వాల్యూ ఐలో స్టోర్ అవుతుంది, లూప్ లేక్ వస్తుంది. 4 డివిజిబుల్ బై 2 అంతే కదా, n వాల్యూ 4 ఉంది, 4 డివిజిబుల్ బై 2, 4 మాడ్యులస్ 2 ఏమొస్తుంది, ఆన్సర్ 0 వస్తుంది. 0 కాబట్టి ఏమైంది, వెంటనే నాట్ ప్రైమ్ అని స్టేర్ అయింది. ఇక్కడ ప్రైమ్ తీసేసి నాట్ ప్రైమ్. ఒక్కసారి అది కండిషన్ ట్రూ అయిందంటే ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు మిగిలిన వాటికి, రెస్ట్ ఆఫ్ నెంబర్స్ కి. అట్లీస్ట్ 1 నెంబర్ తో డివిజిబుల్ అయినా కూడా అది ప్రైమ్ నెంబర్ కాదు, నాట్ ప్రైమ్ అని చెప్పిన బ్రేక్ వేసిన. బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఇఫ్ లేక్ వస్తుంది. ఇఫ్ రిజల్ట్ ఈక్వల్ ప్రైమ్, రిజల్ట్ ఏముంది, రీసెంట్ వాల్యూ నాట్ ప్రైమ్ ఉంది. సో ఇఫ్ బ్లాక్ రాంగ్, ఎల్స్ వస్తుంది. ఇక్కడ ప్రింట్ ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్, n లో ఏముంది 12 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. లైక్ దిస్ వీఆర్ గెటింగ్. ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నాం, ఇంకా క్లియర్ గా అర్థమైంది. ఏమై క్లియర్? నేను ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నా, సపోజ్ ప్రైమ్ నెంబర్ 5 ఎంటర్ చేస్తా. 5 ఎంటర్ చేస్తేనే రేంజ్ వాల్యూ ఎంత వస్తుంది, 2, 3, 4. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఇటరేషన్ 5 మాడ్యులస్ 2 చెక్ చేస్తుంది. 5 మాడ్యులస్ 2 ఎంత, 1 వస్తుంది కాబట్టి ఇది రాంగ్. మళ్ళీ సెకండ్ వాల్యూ ఏమొస్తుంది, 5 మాడ్యులస్ 3 ఏమొస్తుంది, 2 వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగే. యాజ్ పార్ట్ ఆఫ్ థర్డ్ ఏంటి 4, ఇది ఏమొస్తుంది 1 వస్తుంది. సో ఇఫ్ బ్లాక్ ఫర్ లూప్ మొత్తం అయిపోయింది. ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తా. ఫర్ లూప్ మొత్తం అయిపోయినాక రిజల్ట్ ఏమైనా మార్చానా, ప్రైమ్ అలానే ఉంది. ఇఫ్ రిజల్ట్ ఈక్వల్ టు ప్రైమ్ కాబట్టి 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఈ రిజల్ట్ వస్తుంది. Am I clear? Yes, clear. Okay. Shall I wind off? Can you execute that? I want to show output. Output? Okay, 1 second. You want to execute it? Yes. Executing this program. Run prime. Enter number. I am entering 4. Here is the result. 4 is not a prime number. Okay. All of you following? Here result Yes. is 4 is not a prime number. Suppose if you are enter 5, what happens? Suppose if you are enter 5, I am entering 5.
5 is a prime Okay. number. Okay. Okay. Suppose any random number 107 I entered. What happens? 107 is a prime number. Am I clear? Yes. Thank you. Thank you.